నా పేరు యోగేంద్రారెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగం. వెన్నపూస రవీంద్రారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు మరియు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. 27వ తారీఖు కలెక్టర్ల ఆఫీసులో ముందు. గత నెల 3వ తారీఖు పంచాయతీల కాల పరిమితి ముగిసింది. గత 2 ఏళ్లుగా పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 2024లోనే కేంద్ర ప్రభుత్వం 1120 కోట్లను అందిస్తే వాటిని ఇప్పటిదాకా అందించకుండా ఏమైపోయినాయో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. తర్వాత గతంలో గ్రామాల్లో జగన్ గారి పేరు చెప్తే నిర్మాణాలు కనిపించేవి. నాడు నేడులో పాఠశాలలు అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, హెల్త్ క్లినిక్లు అయితేనేమి అనేక నిర్మాణాలు కనిపించేవి. ఇప్పుడు ఊర్లలో, గ్రామాల్లో వాళ్ళ కార్యకర్తల ఇళ్లలో గోకులాల షెడ్లు కనిపిస్తున్నాయి. ఊరి బయట నీళ్లు లేని తొట్టెలు కనిపిస్తున్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేవి ఏమీ కనిపించట్లేదు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో లోపాలని తర్వాత గ్రామీణ అభివృద్ధి శాఖలో కానీ ఎక్కడ చూసినా సర్పంచులను పని చేయకుండా ఈరోజు గ్రామాల్లో విపరీతమైన నీటి ఎద్దడి ఉంది. వీటన్నిటిపైన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాం 27వ తారీఖు. అలాగే ఇంతకుముందు గ్రామాల్లో ప్రభుత్వం పేరు చెప్తే వాలంటీర్లు కనిపించేవారు. ఈరోజు వాలంటీర్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా వేరే ఏమీ కనిపించట్లేదు గ్రామాల్లో. ఆ రోజు అనేక సర్వీసులు సచివాలయాల ద్వారా అందించబడేవి ప్రజలకి. కనీసం యూరియా కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో కూడా ప్రభుత్వం ఉంది. రైతులకి నడిస్తే పన్ను అని చెప్తున్నారు, నవ్వితే కేసులు అంటున్నారు, మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్టులు అంటున్నారు. ఇట్లా సాగిపోతున్న ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతోంది. వీటన్నిటినీ తాగుబోతుల మీద ఉన్న ఆసక్తి కనీసం సాగుదారులపై లేకుండా ఉంది ప్రభుత్వానికి. వీటన్నిటినీ నిరసిస్తూ 27వ తారీఖు ఎన్ఆర్ఈఎస్ ప్రోగ్రాము మరియు గ్రామీణ అభివృద్ధి ఉన్న సమస్యల మీద వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతూ కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని